నమస్తే చిన్నయ్య గారు. నమస్తే గురుగారు. ఆ, దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎలా? కళ్ళకు కనిపించడు. ఉమ్, దేవుడు లేనిది ఏ జీవి బతకలేదు. కళ్ళకు కనిపించకుంటే ఉన్నాడని ఎట్లా నమ్మాలి? ఈ ఒక్క సృష్టి పుట్టిస్తున్నాడు కదా, సృష్టితోటి నమ్మాల. అంటే సరే ఉన్నాడు అనుకుందాం. ఉంటే మరి ఏ రకంగా ఏ రూపంలో ఉన్నాడు? అయినా కంటికి కనిపించడు. మరి ఇప్పుడు ఇవన్నీ గుడులు, విగ్రహాలు, మూర్తులు, బొమ్మలు ఇవన్నీ ఏంటి మరి? ఇవి ఓళ్ళ మూఢనమ్మకంతో వాళ్ళు గుళ్ళు కట్టుకుంటున్నారు, ఏదో రకంగా మొక్కుతున్నారు. అది భగవంతుని మొక్కినట్టే. దానికి మొక్కితే మొక్కినట్టే. మొక్కినట్టే. ఎలా తెలుసు అది నీకు విషయం? నీకు ఆ విషయం ఎలా తెలుసు? వాళ్ళు భగవంతునికి మొక్కినట్టే అని రూపం లేదని నువ్వే చెప్తున్నావు. రూపం తయారు చేసుకుండు, తనకి ఇష్టమైనట్టు చేసుకున్నాడు. మానవులు వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళు తయారు చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అది భగవంతుడి రూపము అని ఎలా అంటావు? రూపమే లేదు కదా భగవంతుడికి. మన కళ్ళకు కనిపించడు, రూపం లేదు. లేదు. కానీ నమ్మకంతో మొక్కుతున్నాం భగవంతుడు ఉన్నాడని. ఏదో ఒక రూపం, కృష్ణుడి రూపంలో, రాముడి రూపంలో, ఇంకేదో రూపంలో, శంకరుడి రూపంలో, బ్రహ్మ రూపంలో మొక్కుతున్నారు. మొక్కి ఊరుకుంటుండా మనిషి? ఊరుకోవట్లేదు కదా. ఒకడేం చేస్తుండు? మొక్కి పాయసం తెచ్చి పెడుతుండు. ఒకడేం చేస్తుండు? మందు సీసా తెచ్చి పోస్తున్నాడు. ఇంకొకడు ఏం చేస్తున్నాడు? మేకను తెచ్చి కోస్తున్నాడు. మరి ఇవన్నీ దేవుడు చెప్పినవే అంటారు వాళ్ళంతా. దేవుడు ఎవరిని కొయ్యమో చెప్పలేడు. చెప్పలేదని నువ్వు అంటున్నావు. వాళ్ళు అన్నారు కదా. వాళ్ళు ఏమంటారు? మాకు ఇట్లే నడుస్తుంది, మా తాత తండ్రులు అందరు ఇలాగే. తాతలు తండ్రులు అప్పటి సంది కోస్తున్నారు కాబట్టి మేము అదే ఆచారం నడుస్తున్నాం. ఇప్పుడు విగ్రహం ఉంది కాబట్టి వాడు వచ్చి కోస్తున్నాడు. గాలికి పోయి కొయ్యి, చెట్టు మీద అదేమంటారు, రోడ్డు మీద కొయ్యి, ఇంకెక్కడన్నా ఏమంటారు గట్టు మీద కొయ్యి అంటే కోస్తాడా? ఒక విగ్రహము, ఒక బండ, ఆ బండకు పసుపు కుంకుమ పెట్టి దానికి మొక్కి అక్కడ కొయ్యమంటే కోస్తాడు. దానికి ఒక నిశ్చితమైన ప్రదేశం పెట్టుకుంటాడు. ఒక విగ్రహమో, ఒక బండనో, ఒక చెట్టు, ఒక వేప చెట్టు ఉందనుకో, వేప చెట్టుకు ఇంత పసుపు రుద్ది అది దేవత అంటారు. అది దేవతకు, మేకలకు, కోళ్ళకి ఏం సంబంధం అనేది ఆలోచించడం లేదు. అది ఆలోచిస్తే పోయనే పోయారు. విగ్రహం పెట్టుకోకపోతే దేవుడు లేనట్ట? ఉన్నట్టే. ఉన్నాడు. మరి విగ్రహమే ఎందుకు పెడుతున్నారు? ప్రపంచంలో విగ్రహాలు పెట్టుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారా లేదు? మరి విగ్రహం పెట్టుకోకుంటే దేవుడు లేనట్ట? ఉన్నట్టే. వాళ్ళు అనుకోవట్లేదు కదా విగ్రహం పెట్టాలి. ఏదో అట్లయితే మా విగ్రహం పెట్టుకుని అయితే మొక్కుతున్నారు కదా, భగవంతుడు మొక్కినట్టే కదా, ఏ రూపంలో అయినా కానీ. అదే అంటున్నా, నువ్వు విగ్రహం పెట్టి మొక్కిండు కాబట్టి మొక్కినట్టే అంటున్నావు. ఒకడు మేకను కోసి ఈ దేవుడు మెచ్చిండు, దేవుడు కోరుకుంటున్నాడని వాడు అంటున్నాడు. మరి దేవుడు అది కోరుతున్నాడా? ఇది కోరుతున్నాడా? ఏది కోరుతున్నాడు? అదే నేననేది. తన మనసుకు తోచింది చేస్తున్నాడు. విగ్రహం కానీ, కోడిని కోయడం కానీ, ఇంకేదైనా కానీ శాస్త్రంలో పరమాత్మ చెప్పింది ఏమిటి అనేది ఆలోచించట్లే. శాస్త్రంలో మహర్షులు చెప్పారు కదా, ఆ చెప్పింది చదవడం లేదు. చదివి నాబోటి వాడు చెప్తే వినడం లేదు. ఆ వేదం చదివితే అది ఉంటుంది, అది వేదమే లేదు, ఆ చదివే లేదు. మనది విదేశాలలో ఎప్పుడైతే పరిపాలించారో ముస్లింలు, క్రిస్టియన్లు, అది వేనేమని. ఇప్పుడు వాళ్ళు లేరు కదా. లేదు కానీ ఇప్పుడు అదే నడుస్తుంది కదా గవర్నమెంట్. అదే గవర్నమెంట్ అనేది ఏంటి అంటే వాళ్ళు పోతూ పోతూ వాళ్ళ ఏజెంట్లకు అప్పచెప్పిపోయారు. ఆ ఏజెంట్లే గవర్నమెంట్. కాబట్టి ఏజెంట్లు ఏం చేస్తారు? వాళ్ళు వాళ్ళ యజమానులు, వాళ్ళ బాస్, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ చదువులే చదివిస్తారు. సారా కొట్టు పెట్టి, గవర్నమెంట్ సారా దుకాణం ఉంది కదా, ప్రభుత్వ సారా దుకాణం, మందు తాగిస్తున్నారు. మరి దేశాన్ని నవాబులు పరిపాలించారు, మహారాజులు, సార్వభౌమములు, చక్రవర్తులు, ఎవరైనా ఇట్లా ఏ ప్రభుత్వంలోనైనా గతంలో 1000 ఏళ్ళు పరిపాలించారు కదా. ప్రభుత్వం దగ్గరుండి సారా దుకాణం తెరిచి తాగిచ్చిందా ఎక్కడైనా? ఏ ప్రభుత్వం? చివరికి ఔరంగజేబ్
ముస్లింలైనా చేశారు ఆ పని? చెప్పండి. ముస్లింలు కూడా ఆ పని చేయలేదు. ఆ పని ఎవరు చేస్తున్నారంటే ఈనాడు ప్రజాప్రభుత్వాలు చేస్తున్నాయి. ప్రజాప్రభుత్వాలు అలవాటు చేసినాయి. వాళ్ళ ప్రభుత్వం ఎట్లా వాళ్ళ ఖజానాలకు ఎట్లా రావాలా అది ఆ ఖజానాకి ఇట్లయితే వస్తాయి, లేకుంటే రావా? వాళ్ళ నమ్మకాలు అట్లున్నాయి. ప్రభుత్వం నమ్మకాలు అట్లున్నాయి. ప్రజలు కూడా మౌనంగా ఉండి సహకరిస్తున్నారు. ప్రజలంతా తిరగబడితే బంద్ అవుతుంది. తిరగబడరు, అలవాటయ్యారు కదా. అలవాటైంది. 80-90% అలవాటైంది. ఎక్కడికి తిరగబడతారు? 10 మంది తిరగబడితే బంద్ కాదు కదా. అవును. ఇప్పుడు దేవుడు నమ్మని వాడు, మంచివాడు, చెడ్డవాడు ఉండగలుగుతాడా? దేవుణ్ణి నమ్మలేదు ఒక వ్యక్తి, నష్టమా లాభమా? నష్టమే. ఏం నష్టం? ఎలా నష్టం? దేవుడు నమ్మనోడు ఏ పనులన్నా చేయగలుగుతాడు, దాంతో నష్టమే. ఏ పనులు చేస్తాడు? ఒకరిని మర్డర్ చేసుడు, రేపు చేసుడు, ఒకరిని దోసుకుని తినుడు, అవి చేస్తాడు. దాంతో నష్టమే కదా. అంటే దేవుని నమ్మే వాళ్ళు చేయట్లేదు అంటారా? ఇవి తక్కువనా? దేవుణ్ణి నమ్మే వాళ్ళే ఎక్కువ పాపాలు చేస్తున్నారు. ఎందుకంటే పాపాలు చేసి గంగలో మునిగితే పాపం పోతుంది, పాపాలు చేసి తిరుపతికి పోయి జుట్టు తీసేయించుకుంటే పాపం పోతుంది, పాపాలు చేసి వచ్చిన డబ్బుల్లో 10% హుండీలో వేస్తే పాపం పోతుంది అని నమ్ముతున్నారా లేదా? అట్లా నమ్ముతున్నారు. అది పాపం పోదు. సరే, పోతుందా పోదా కాదు, వాడు నమ్ముతున్నాడు, పాపం మీద పాపాలు చేస్తున్నారు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళే పాపాలు చేస్తున్నారు. అయోధ్యలో రాముని గుడిలో కొన్ని కోట్లు మాయమైనాయి. ఎవరు దొంగతనం చేశారు? బయటివాడ కాదు, దేవుని నమ్మే వాళ్ళే చేశారు. అలా ఉన్న ఫస్ట్ వారే చేస్తారు. వాళ్ళంతా నాస్తికులు కాదు కదా, దేవుణ్ణి నమ్మే వాళ్ళే కదా. ఇప్పుడు గుడిలో దొంగలు పడి దోసుకుపోతున్నారు, వాళ్ళంతా నమ్మని వాళ్ళు ఏం కాదు. వాడు దేవునికి మొక్కుకొనే దొంగతనానికి వస్తాడు వాడు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మడము నమ్మకపోవడం వల్ల దొంగతనము చేయడము చేయకపోవడము అనేది ఉండదు. దానికి కావాల్సింది ఏంటంటే సంస్కారం కావాలి. నమ్మినా దేవుణ్ణి నమ్మని నమ్మకపోని సంస్కారవంతుడు ఏం చేస్తాడు? పద్ధతిగా ఉంటాడు. ఆ సంస్కారం లేనోడు గుడిలోనే ఉండి గుడికే నామం పెడతాడు. సంస్కారం ఎలా వస్తుంది అంటే సత్కర్మలు సత్సంగము చేయడం వల్ల సంస్కారం వస్తుంది. సత్కర్మలు చేయని వ్యక్తి వాడు దేవుణ్ణి నమ్ముతున్నాననే ముసుగు వేసుకొని ఆ ముసుగులో అనేక రకాలైన నేరాలు ఘోరాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుణ్ణి నమ్మనంత మాత్రాన వాడు పాపాత్ముడు అనలేం. ఆ ఒక్క అంశంలో కాకపోవచ్చు, మిగతా అంశాలు మంచిగా ఉండాలని లేదా? ఇప్పుడు తాగుబోతున్నాడండి, ఒక అతను తాగుతున్నాడు. తాగడం అనేది చెడ్డ అలవాటు. తాగి కూడా మౌనంగా ప్రశాంతంగా ఎవరి జోలికి పోకుండా ఉండేవాళ్ళు లేరా? తక్కువ పర్సెంట్ ఏదో ఉన్నారు కదా. తాగకుండా దొంగతనాలు చేసేవాళ్ళు, తాగకుండా మోసం చేసేవాళ్ళు లేరా? తాగకుండా చేసేవాళ్ళు తక్కువ. అంటే లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది, అదంతా తాగే చేస్తున్నారా? తాగకుండా చేయట్లేదా? ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడండి. ఐఏఎస్ ఆఫీసర్ అంటే తెలుసు కదా, ఎన్నో చదువులు చదవాలి, ఎన్నో ఇంటర్వ్యూలు అన్నీ పాస్ అయ్యి వాడు అవినీతి పనులు లంచగొండితనం చేస్తున్నాడు. వాడు తాగి చేస్తున్నాడా? ఇప్పుడు అలవాటు ఉంటుంది కదా, నలుగురు కలుపుతారు, తాగుతారు, ఇట్లా సంపాదించడమని ఆలోచిస్తారు. మీరు అట్లా అనుకుంటున్నారు, అది తప్పు. మార్వాడి ఉంటాడు, సేట్లు కోట్లు సంపాదిస్తున్నారు, తాగి సంపాదిస్తున్నారా? తాగకుండా సంపాదిస్తున్నారంటే సంపాదన అంటే డబ్బు నువ్వు మోసం చేయకుండా, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టకుండా డబ్బులు జమ అవుతాయా? దొంగ లెక్కలు రాయకుండా డబ్బులు జమ అవుతాయా? మరి అవి తాగి చేస్తున్నాడా, తాగ చేస్తున్నాడా? కొందరు తాగి చేస్తున్నారు, కొందరు తాగ కూడా చేస్తున్నారు. తాగడానికి చెడ్డ పనులకు సంబంధం లేదు. కాకపోతే తాగిన వ్యక్తులు ఎక్కువ మంది చెడ్డ పనులు చేస్తున్నారు. తాగని వాళ్ళంతా బుద్ధిమంతులు ఏం కాదు. తాగకుండా వేరే పనులు చేయొచ్చు కదా, చెడ్డ పనులు. తాగకుండా ఇంకా తెలివిగా చేస్తాడు, తాగితేనేమో కొద్దిగా కంట్రోల్ అయిపోతాడు. కొన్ని పనులే చేయగలుగుతాడు తాగిన వ్యక్తి. తాగని వ్యక్తి ఆలోచించి ఎంతో ప్లాన్లు వేసుకొని మరీ చేయగలుగుతాడు. కాబట్టి తాగడం అనేది ఒక చెడ్డ అలవాటు. కానీ తాగనంత మాత్రాన 100% వాడు కరెక్ట్ అని చెప్పగలుగుతామా? ఇంకా వేరే అలవాట్లు ఏమి ఉండకూడదా? చెప్పండి. ఉండకూడదంటే
వాడి మనసులో అనుకుంటే ఉంటాయి. కాబట్టి మనం ఏదో ఒక అలవాటును బట్టి మనిషిని అంచనా వేయలేము. అవునా కదా? కాబట్టి భగవంతుని నమ్మకుండా కూడా నీతిగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు. నమ్మి ఆ భగవంతునికే పంగనామాలు పెట్టే వాళ్ళు కూడా బోలెడున్నారు ఇంకా. కాబట్టి ఇది ఒక విచిత్రమైన మనిషి మనస్తత్వం అన్నమాట. మనిషిని నువ్వు ఏదో ఒక ఇప్పుడు అన్నం ఉంది, ఉడికిందో లేదో ఒక మెతుకు చూస్తే తెలిసిపోతుంది. అన్నంలాగా మనిషిని ఏదో ఒక యాంగిల్లో ఏదో ఒక కోణంలో ఈయన పొద్దున 4 గంటలకు లేస్తాడు కాబట్టి మంచివాడు అనొచ్చా? దొంగ 2 గంటలకే లేచి కూర్చుంటాడు, నిద్రపోడు అసలు రాత్రి, తెలుసా? కాబట్టి ఏదో ఒక అంశం పట్టుకొని ఇతను తాగుతాడు కాబట్టి చెడ్డ వ్యక్తి అనలేం. తాగకపోయినా ఎన్నో రకాల ఘోరాలు, నేరాలు, పాపాలు నడిపేవాళ్ళు, చేసేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. తాగి మూలకు ఏదో పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు, మౌనంగా అల్లరి చేయకుండా గోల చేయకుండా పడుకునేవాళ్ళు 10 మంది. సరే, ఎంతో కొంత అయితే ఉన్నారు కదా. ఇట్లా కాబట్టి మనిషిని నువ్వు అంచనా వేయాలన్నా, మనిషి లెక్క తీయాలన్నా, మనిషి యొక్క గుణాన్ని కనుగొనాలన్నా చాలా కష్టం అన్నమాట. నువ్వు ఏ జంతువునైనా తెలుసుకోవచ్చు, కానీ మానవుడిని తెలుసుకోరా. మానవుడు ఒక సంక్లిష్టం అన్నమాట. సముద్రం లోతు వెళ్తుంది కానీ మానవుడిది లోతు తెలియదు మానవుడికి. కాబట్టి మనిషిని కనుక్కోవడం కష్టం.